ఒకసారి నేనే చదువుతున్నా వైపు చూడండి, మీకు అర్థమైతే ప్రైజ్ ద లార్డ్, అర్థం కాకపోయినా ప్రైజ్ ద లార్డ్. ఆల్ రైట్, లిసన్ కేర్ఫుల్లీ. Romans 3 chapter 3 21 to 22. It says, but now apart from the law the righteousness of God had been made known. Had been made known. Had been made known. It is not that you will know about it. Had been made known. అది నీకు బయలుపరచబడ్డది, నీ ఎదురుగుండా ఉన్నది, అది దాన్ని సంపూర్ణం చేశాడు ఆయన. మై గాడ్, ఇట్స్ ఇన్ ద పాస్ట్ టెన్స్. లిసన్ కేర్ఫుల్లీ. ఒకసారి ఎఫెసీయులు రాసిన పత్రిక 2:6 చదివితే అక్కడ ఏమన్నట్టు, అండ్ గాడ్ రైజ్డ్ us up with Christ. ఆయన క్రీస్తుతో పాటు మనల్ని లేపాడు. ఆయనతో పాటు మనకి పునరుద్ధానం అయిపోయింది. ఆయనతో పాటు మనం ఆరోహణం అయిపోయాం. ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చున్నాం. ఆ సింహాసనం మీద కూర్చున్న యేసు ప్రభు లోపల ఉన్నావు. తండ్రి కుడి పార్శ్వం వైపున ఆయన కూర్చున్నాడు కాబట్టి ఆ తండ్రి కుడి పార్శ్వం వైపున ఉన్న ఆ పవర్ అథారిటీ నీలో ఉన్నది అంటున్నాడు. Oh my God. My God. My God. My God. You need to really understand these things. Hebrew 10:10. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇంటికి వెళ్ళండి, ఇంగ్లీష్ బైబిల్ ఓపెన్ చేయండి. తెలుగు బైబిల్ ఎలా ఉంటుంది నాకు తెలియదు. ఇంగ్లీష్ బైబిల్ ఓపెన్ చేయండి, చదువుతూ ఉండండి. పాల్ అండ్ లెటర్స్ అంతా చదువుతూ ఉండండి. ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ పాస్ట్ టెన్స్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మాట్లాడతాడు. లాంగ్వేజ్ చేంజ్డ్. బడికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది ఆ లిటరేచర్. లాంగ్వేజ్ చేంజ్డ్. The language changed. You need to really understand. It is believers' new identity. Everybody says, it's my identity. And it's my identity. Therefore, if anybody are in Christ Jesus, you are. ఒకసారి చదువుదాం. ఒకసారి చదువు 2 కొరింథీయులు రాసిన పత్రిక 5:17. So let's read that. 2 Corinthians 5:17. 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల. ఎంతమంది ఉన్నారు? చేతులు పైకెత్తండి. ఎందుకంత స్లోగా ఎత్తుతున్నారు? ఎంతమంది ఉన్నారు? ఎందుకంత సగమే ఎత్తారు? ఓకే, కాగా ఎవడైనను క్రీస్తునందు, అలాగే ఉంచండి. క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అవుతాడు అనలేదు. You are the new creation. My God, you are not the Old Testament creation. You are not the Garden of Eden creation. నువ్వు ఏదైనా తోట సృష్టి కాదు. నువ్వు ఏదైనా సృష్టి కాదు. నువ్వు ఆదాంలోంచి వచ్చావు అనుకోకు. కట్ అయిపోయింది, అది కట్ చేసి పారేశాడు దేవుడు. You are the new creation. పాతవి గతించెను, ఇదిగో అన్ని కొత్త అయిపోయినాయి. మై గాడ్, ఒకసారి పక్కన వచ్చేసి అన్ని కొత్త అయిపోయినాయి. లాంగ్వేజ్ కూడా కొత్తగా అయిపోయింది అనండి. లాంగ్వేజ్ కూడా కొత్తగా అయిపోయింది. ఒక్కొక్కసారి కొంతమంది నేను అడుగుతాను, హౌ ఆర్ యు బ్రదర్? వాట్ టు సే బ్రదర్ అంటే అప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా ఈ చెయ్యి హల్క చెయ్యి అయిపోయి ఎంతమందికి ఆందోళనలు ఉన్నాయి? ఇంకా చెయ్యెత్తుతారు. అంటే పాస్టర్ గారు ఉన్నాయి కానీ ఒక భ్రమలో ఉండాలి. ఉన్నాయి కానీ లేనట్టు యాక్షన్. లిసన్ ప్లీజ్ అండర్స్టాండ్. ఎందుకు నువ్వు ఓడిపోతున్నావో నేను చెప్తున్నాను. ఎందుకు ఓడిపోతున్నావు అంటే యు ఆర్ టూ మచ్ టైం యు ఆర్ ఇంటూ దట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్. టూ మచ్ టైం ఎక్కువగా నువ్వు అక్కడే ఉన్నావు. బయటికి రా. యు హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్. ఆల్ థింగ్స్ హ్యావ్ గాన్. పక్కన నుంచి గాన్ అంటే గాన్ అనండి. కొంచెం గట్టి చెప్పండి. గాన్ అంటే గాన్ అనండి. గాన్.